నేను మీ శిరీష. డావోస్లో 3వ రోజు వివిధ జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలకు అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైంలో పర్యవేక్షిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పెట్టుబడుల ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఎక్స్కో ఖాతాల ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. డావోస్లో 3వ రోజు వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏపీలో అమలు చేస్తున్న విధానాలు, ఆలోచనలు, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ వస్తే పెట్టుబడులు వస్తాయన్నారు. వాటి ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధి జరిగితే పేదలకు సంక్షేమం అందించొచ్చు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సును ఉపయోగించుకుంటున్నారని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వివిధ రంగాల్లో వస్తున్న వినూత్న పరిణామాలను గమనించడానికి ఈ సదస్సు అద్భుత వేదికని వెల్లడించారు. గతంలో డబుల్ డిజిటల్ గ్రోత్ అంటే నమ్మలేదు. ఇప్పుడు అదే నిజమైందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం రాష్ట్రాభివృద్ధిలో గొప్ప ముందడుగన్నారు. ఐటీ మంత్రి లోకేష్ చొరవ, నిరంతర పర్యవేక్షణతోనే అది సాధ్యమైందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే గూగుల్ పెట్టుబడులపై సంప్రదింపులు మొదలు పెట్టిందన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా గురించి అంతా చర్చిస్తున్నప్పుడే ఏపీలో ఉత్పత్తికి అడుగులు వేశామన్నారు. విదేశాలకు గ్రీన్ అమోనియా ఎగుమతి ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయన్నారు. భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవడం, వాటి సాధనకు నిరంతరం పనిచేయడం నాకు అలవాటన్నారు. వినూత్న ఆలోచన, ముందు చూపుతో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. ఇదే విషయాన్ని యువతకు చెబుతుంటా అని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి నిర్మాణం ఒక అవకాశం. ప్రపంచ ప్రమాణాలు, అద్భుత ప్రణాళికతో రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. అమరావతి భవిష్యత్తు నగరంగా ఉండబోతుందని వెల్లడించారు. గ్రీన్ బ్లూ సిటీ నిర్మిస్తున్నామన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. మా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలున్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగం ఏపీ గురించి చర్చించుకుంటుందని పేర్కొన్నారు. సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీ క్వాన్ యూ, మలేషియా మాజీ అధ్యక్షుడు మహతీర్ నాకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే నిబంధనలు వర్తింపచేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే నిబంధనలు వర్తింపజేయాలి. విధులకు హాజరు కాని ఉద్యోగుల్లాగే సభకు రాని సభ్యుల వేతనాల్లో కోత విధించాలి. అప్పటికి వారు గుణపాఠం నేర్చుకోకపోతే వారిని రీకాల్ చేసే హక్కును ప్రజలకు కల్పించాలి. ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరుగుతున్న చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో ఆయన పాల్గొని ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో 2024 జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొందరు శాసనసభ సభ్యులు ఒక్కరోజు శాసనసభ సమావేశాలకు హాజరవ్వలేదు. ఒక్కో చర్చలోనూ పాల్గొనలేదు. కానీ క్రమం తప్పక వేతనాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ అనైతిక ప్రవర్తనను ఎలా సమర్థించగలమని ప్రశ్నించారు. ఈ విషయంలో మరొక మార్గం చూపించాలని లోక్సభ స్పీకర్ కు కోరుతున్నా అని పేర్కొన్నారు. హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసిన నెంబర్ 1 సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? వైమాస్ట్రీకి పేమెంట్ అని చెప్పి, శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. రాజ్యాంగాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే ఈ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే కొంచెం ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యే కాదు, అన్ని చోట్ల ఉండొచ్చని తెలిపారు. చట్టసభలు ఏడాదికి కనీసం 60 రోజులు పనిచేయాలని చెప్పారు.
రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు కావాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పునీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలని నిర్దేశం చేశారు. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత వర్గాలకు సూచనలు చేశారు. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖలతో పాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టు ప్రణాళికలకు నిధులు కేటాయింపు తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపు ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రం మొత్తం భూభాగంలో 2047 నాటికి 50% పచ్చదనంతో నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ఈ లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 37% పచ్చదనం నింపాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30% గ్రీనరీ ఉండగా వచ్చే 4 ఏళ్లలో మరో 7% గ్రీనరీ పెంచాల్సి ఉందన్నారు. అందుకోసం 9 లక్షల హెక్టార్లు చెట్లను నాటాలన్నారు. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు భాగస్వామ్యం పోషించాల్సి ఉందన్నారు. అందులో ఉద్యానవన శాఖ 12% మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాల్సి ఉందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, వ్యవసాయ ఉద్యానవన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక నుంచి ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇలాగే మరో 3 ఏళ్లు అయిపోతాయి. ఈ 2 ఏళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరపున జెండా పట్టుకుని పోరాడుతున్నాం. ఇంకో ఏడాదిన్నర గట్టిగా యుద్ధం చేస్తే నా పాదయాత్ర మొదలవుతుంది. అప్పట్నుంచి దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజలతోనే ఉంటాను. శిశుపాలుడు తెరమరుగయ్యే రోజు దగ్గరలోనే ఉందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతానని, ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిమాణాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు వివరించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో గతంలో సమావేశమయ్యాం. మళ్లీ ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడుతున్నామన్నారు. ఇకపై వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశమవుతామన్నారు. చూస్తుండగానే దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరిలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం 3వ బడ్జెట్ సమావేశం పెడతారు. అంటే ఆ ప్రభుత్వానికి మిగిలింది మరో 2 బడ్జెట్లు మాత్రమే. అలాగే మిగిలింది 3 ఏళ్లు మాత్రమే. ఇక నుంచి ప్రతి వారం కార్యకర్తలతో భేటీలు, ప్రజల తరపున పోరాటాలు. ఇలా ఏడాదిన్నర తరువాత నా పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. శ్రీకాకుళంలోని కేఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. రథసప్తమి వేడుకల సందర్భంగా కోడి రామూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కుటుంబ సభ్యులతో బుధవారం సందర్శించారు. నాబార్డ్, డిఆర్డీఏ, వివిధ రకాల చేనేత మరియు హస్తకళ స్టాల్స్ ను ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట నాబార్డ్ ఏజీఏ రమేష్ కృష్ణ, ఎల్డీఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో హెచ్ఎల్ఏ మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో హెచ్ఎల్ఏ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం హెచ్ఎల్ఏ నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణానికి కృషి చేస్తున్నామని, అందులో భాగంగా గ్రామ, మండల,
నియోజకవర్గ స్థాయి కమిటీలు పూర్తి కావస్తున్నాయని, అరకొర పెండింగ్ ఉన్న కమిటీలు కూడా ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేసి జిల్లా అధ్యక్షులకు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కోరసాల కన్నబాబు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పార్లమెంట్ పరిశీలకులు కుంభ రవిబాబు, పలువురు సమన్వయకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్తో భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, అభివృద్ధిలో భాగస్వామ్యం, పలు రంగాల్లో టాటా గ్రూప్ సేవలు విస్తరణ వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అంశాలతో పాటు రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణం, ప్రభుత్వ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి టాటా గ్రూప్ చైర్మన్ కి వివరించారు. కేవలం పెట్టుబడుల కోసమే కాకుండా పటిష్టమైన విధానాలు, ఫ్యూచర్ విజన్ ను ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలంగాణ ముందుకు సాగుతున్న తీరును చంద్రశేఖరన్ ప్రశంసించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలను అభినందించారు. హైదరాబాద్లోని ప్రధాన స్టేడియాలను ప్రపంచ స్థాయి ప్రణాళికతో తీర్చిదిద్దే ఆలోచనను ముఖ్యమంత్రి పంచుకోగా దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రశేఖరన్ స్టేడియాల అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దేశంలో ఉన్న క్రీడా ప్రతిభకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్ లో భారత్ పతాకాలు సాధించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిని చేపట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో తెలంగాణలోని 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్నామని, ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలకు స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికతో పాటు ఆనంద్ మహీంద్రా సారథ్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పింది. డివైడర్ మీదుగా దూసుకువెళ్లి రోడ్డు అవతల వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని దగ్ధమైంది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న ఓఆర్బీ సివిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటాక నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం సిరివెల్ల మెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ప్రమాదం జరిగిన తరువాత బస్సుకు మంటలు వ్యాపించారు. ఆ దారిన వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీలోంచి దూకేయడంతో 10 మందికి పైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మంటలు విస్తరించడంతో లారీ కూడా కాలిపోయింది. బస్సు డ్రైవర్తో పాటు లారీ చోదకుడు, క్లీనర్ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రయాణికుల లగేజీలు మొత్తం బూడిదయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. చెలో విజయవాడ నిరుద్యోగ రణబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడు యుగేంద్ర. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో సంక్రాంతి సంబరాలు, ఆఫర్ల వెల్లువ. బాయ్స్ టీషర్ట్, లేడీస్ కుర్తీ ఏదైనా 99 రూపాయలకే. ప్రతి 750 ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. ఏదైనా ఒకటి కొనండి, రెండవది అదే విలువగల సేమ్ ఐటెం ₹1 పొందండి. ప్రత్యేక కౌంటర్లలో శారీస్ పై కేజీ సేల్, కాంబో ఆఫర్స్ అప్ టు 40% ఆఫ్. వామికా ఫ్యాన్సీ శారీ 649, సోనం బ్లౌజ్ వర్క్ శారీ 999, కనక బ్రాసో శారీ 1099, సౌత్ సీకో శారీ 1399కే, కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ శారీ 1449కే, కలకత్తా వర్క్ శారీ 1499 రూపాయలు మాత్రమే. పైతానీ లంగావోని సెట్ 1949 రూపాయలకే. కంచి బ్రోకెట్ పట్టు శారీ 1999 రూపాయలు మాత్రమే. విస్తారా ఫ్యాన్సీ శారీ 2599 రూపాయలు మాత్రమే. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బాయ్స్, గర్ల్స్ వేర్, మెన్స్ వేర్, ఫర్నిషింగ్ పై అత్యంత భారీ తగ్గింపు ధరలు.
SR షాపింగ్ మాల్. మొజ్జాడు యుగేందర్ పిలుపునిచ్చారు. జనవరి 30న నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణబేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడు యుగేందర్ పిలుపునిచ్చారు. గురువారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కాంతి భవన్లో నిరుద్యోగ రణబేరికి సంబంధించి గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడు యుగేందర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, అసంతృప్తిలో కూరుకుపోయిందని పేర్కొంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విమర్శించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం, నోటిఫికేషన్ల విడుదలలో నిర్లక్ష్యం వహించడం వల్ల లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు నిరసనగా నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం జనవరి 30న విజయవాడలో నిరుద్యోగ రణబేరి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఎన్నికల హామీల మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ప్రభుత్వ ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలి, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కొలువులోకై కొట్లాడదాం రండి అని నినాదం చేస్తూ జనవరి 30న విజయవాడకు భారీగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వైవేణు, నాయకులు రామోజీ, అన్నాజీ, శశి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎల్సీ గేట్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎల్సీ గేట్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. పాఠశాలలు విడిచిపెట్టిన సమయంలో రైల్వే గేట్ ఎత్తడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. అదే సమయంలో రెండు వైపులా 2 రైళ్లు రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు, జనం హడలిపోయారు. ట్రాఫిక్ ని చూసిన రైల్వే సిబ్బంది రైళ్లను ఆపడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కాగా ఇదివరకే ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరైన అనివార్య కారణాల వలన ఆ బ్రిడ్జ్ ఆలోచనలు విరమించుకున్నారు. దీంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. పాతపట్నం నియోజకవర్గం ఎలంపేట మండలంలో గల పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆ కుటుంబాలకు 2,11,954 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నామన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తైనా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఇరిగేషన్ పై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం జల వనరుల శాఖ వారిచే జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలో జలవనరులు, ఇరిగేషన్ పై జరిగిన రివ్యూలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ రివ్యూ మీటింగ్ లో తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు, తారకరామతీర్థ సాగర్ రివ్యూ ప్రాజెక్టు, మొడ్డవలస ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులతో పాటు అలాగే చిన్న చిన్న అడ్డుకట్ట డ్యాంలపై సంబంధిత అధికారులతో రివ్యూ జరిపి అభివృద్ధి చెందిన విషయాలపై, అభివృద్ధి కావాల్సిన పనులపై సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపి పార్లమెంటు పరిధిలో చివరి ఆయకట్టు కూడా నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, దానికి అనుగుణంగా చేయవలసిన పనులపై నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రివ్యూలో తదితర విషయాలపై చర్చించారు. ఈ రివ్యూ మీటింగ్ లో చీపురుపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఏపీ స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ కొర్రోతు బంగారాజు, ఎమ్మెల్యే కోళ్ల లలిత, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రదర్శించిన
శ్రీరామరాజ్యం పౌరాణిక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో బుధవారం ప్రదర్శించిన శ్రీరామరాజ్యం పౌరాణిక నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వినాయక నాట్య మండలి వారి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరంలోని కళాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సురభి నాటక సంస్థకు ఉన్న సుదీర్ఘ చరిత్రకు అద్దం పడుతూ కళాకారులు తమ అభినయంతో పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ముఖ్యంగా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పాత్రధారులు తమ ఆహార్యం, వాచకంతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. రామరాజ్య స్థాపన, ధర్మరక్షణ వంటి అంశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ నాటకానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆర్ వేణుగోపాలరావు దర్శకత్వం వహించారు. పౌరాణిక నాటక రంగంలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు. రంగురంగుల సెట్టింగులు, సురభి సంస్థకే ప్రత్యేకమైన మాయాజాలం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ కార్యక్రమంలో పలువురు సాంస్కృతిక రంగ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు. డివిజన్ రైల్వే మేనేజర్ అశోక్ త్రిపాఠిని జడ్ఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్ రంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు గురువారం విచ్చేసిన ఖుర్దా డివిజన్ రైల్వే మేనేజర్ అశోక్ త్రిపాఠిని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ జడ్ఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్ రంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసి పరిష్కరించాలని కోరారు. ఇచ్చాపురం నార్త్ క్యాబిన్ వద్ద మంజూరైన ఆర్ఓబీ పనులు మొదలుపెట్టాలని కోరారు. జాడుపూడి రైల్వే స్టేషన్ నుంచి ఇచ్చాపురం మధ్య ఆర్యూబీ, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సుర్లా మధ్య ఆర్యూబీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బరంపురం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కు జాడుపూడి రైల్వే స్టేషన్లు హాల్ట్ కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండ శంకర్రెడ్డి, రైల్వే సదన సమితి చైర్మన్ పాల్గొన్నారు. లేగదూడల ప్రదర్శన కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌత్ శిరీష పాల్గొన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలంలోని బిన్నాల మదనాపురం గ్రామంలో జిల్లా పశుగణన అభివృద్ధి సంస్థ మరియు జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా నిర్వహించినటువంటి గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం మరియు లేగదూడల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస శాసనసభ్యురాలు గౌత్ శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్నటువంటి పశు ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా పశు సంవర్ధక శాఖ ద్వారా అమలవుతున్నటువంటి పశు బీమా పథకం, మినీ గోకులం, పశుగ్రాసాల సాగు, సమీకృత దానా పంపిణీ వంటి పథకాలు వినియోగించుకోవాలని కోరారు. పశువులను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు వాటి పెంపకం పట్ల అవగాహన పెంపొందించుకుని గర్భకోశ వ్యాధుల పట్ల ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలని, పోషకులు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. పాడి పరిశ్రమ లాభసాటిగా సాగాలంటే లేగదూడల పెంపకంపై పోషకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలియజేశారు. అనంతరం ప్రదర్శనకు తీసుకువచ్చినటువంటి దూడలను పరిశీలించి దూడల పెంపకందారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, పలాస అసిస్టెంట్ డైరెక్టర్ పి చంద్రశేఖర్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ భావన దుర్యోధన, మందస మరియు హరిపురం పశు వైద్యాధికారులు డాక్టర్ దువ్వాడ శ్రీకాంత్, పశు సంవర్ధక శాఖ సిబ్బంది, పాడి రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కోటప్పకొండ కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోటప్పకొండ శ్రీ త్రికోట స్వామి వారి భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ, కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గురువారం కోటప్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్తూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డుపై నడుస్తూ నాణ్యతను పరిశీలించారు. 3.9 కోట్ల నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ నూతన రహదారిని నిర్మించారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు భక్తుల సౌకర్యార్థం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్కి అర్జీ ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాల్లోపు రోడ్డు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కోటపకొండ కొత్తపాలెం మధ్య నిర్మించిన ఈ రోడ్డుతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు 1,50,000 మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు, గోనపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి. రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనపూడి పాఠశాల విద్యార్థులు కొనిదెల పవన్ కళ్యాణ్ కలిసి తమ కోసం రహదారి సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గోనపూడి జిల్లా పరిషత్ పాఠశాలకు క్రీడా మైదానంతో పాటు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు, జనసేన నరసరావుపేట ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ, జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. త్రికోటేశ్వర స్వామి దర్శన అనంతరం ఆలయ ప్రాంగణంలో కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణానికి సంబంధించి రూపొందించిన లేఅవుట్ ను పరిశీలించారు. పల్నాడు రేంజ్ డీఎస్ఓ జి కృష్ణప్రియ అటవీ మార్గంలో రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాన్ని చూపించారు. అటవీ శాఖ నుంచి ఇవ్వాల్సిన అనుమతులు ప్రక్రియను వివరించారు. కోటప్పకొండ గిరి ప్రదర్శనకు వచ్చే భక్తుల సంఖ్య రాను రాను పెరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణం ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కోటప్పకొండ ఘాట్ రోడ్లు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనవిహారీ జింకల పార్కును పవన్ సందర్శించారు. పార్కులోనికి వెళ్లి జింకలకు స్వయంగా ఆహారం అందించారు. ఈ జింకల పార్కులో మచ్చల జింకలు ఉన్నాయని, జింకల సంరక్షణకు వాటికి ఇబ్బందులు కలగకుండా పర్యాటకుల సందర్శనకు ఏర్పాట్లు చేసినట్లు అటవీ శాఖ అధికారులు ఆయనకు వివరించారు. వనవిహారీ పార్కుకు అనుసంధానంగా ఉన్న అటవీ భూభాగాన్ని, పార్కులో ఉన్న వివిధ రకాల పక్షి జాతుల వివరాలు తెలియజేశారు. పార్కులో ఉన్న వృక్షజాతుల వివరాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్ సందర్శన నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రైన్ను పరిశీలించారు. దాని నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాడుపుడి గ్రామంలో వ్యవసాయ అధికారులు మామిడి పంటపై రైతులకు అవగాహన కల్పించారు. కంచిలి మండలం జాడుపుడి గ్రామంలో వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ ఆఫీసర్ పి మాధవీలత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీడి మామిడి పూత దశలో ఉన్నందున రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, కొబ్బరికి సోకుతున్న పురుగు, తెగుళ్ల నివారణపై రైతులకు పలు సూచనలు చేశారు. జీడి చిగురుపోత దశల్లో ఉన్నందున టీదోమ, తేయాకుదోమ ఆశించే ప్రమాదం ఉందని హార్టికల్చర్ ఆఫీసర్ పి మాధవీలత అన్నారు. టీదోమ పిల్ల, తల్లి పురుగులు జీడి మామిడి లేత కొమ్మలను, పూతరెమ్మలను ఆశించి రసాన్ని పీల్చడంతో ఎర్రని జిగురు బిందువులు, పూతరెమ్మలపై నల్లని కుండ ఆకారపు మచ్చలు ఏర్పడతాయన్నారు. పూత వాడిపోయి రాలిపోతుందని, దీంతో దిగుబడి తగ్గి చెట్టంతా చీడిపోయినట్లు అవుతుందని తెలిపారు. దీని నివారణకు చిగురుపూత, గింజ దశల్లో మందులను పిచికారీ చేయడంతో టీదోమలను నివారించవచ్చని తెలిపారు. పూత దశలో లాంబ్డా సైహాస్ట్రోథ్రిన్ 0.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరోసిస్ 2 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. అలాగే గింజ బఠానీ సైజులో ఉన్నప్పుడు నీటిలో ప్రొపనోఫాస్ 1 మిల్లీలీటర్లు కలిపి 10 నుంచి 25 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని తెలిపారు. ఆకు, పోతగూడు కట్టు, తామర, కాయగింజ తినే పురుగు నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిలక చిన్నబాబు, గ్రామ పెద్దలు, రైతులు, విఏఏ భారతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాం. కష్టంలో వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చెందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. గత ఏడాది జులైలో దిగమరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వసంతరాయలుకి బ్రెయిన్ డెడ్ కాగా అతని కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం పెదచందాలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భార్య నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవీలను ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. తండ్రి మరణాంతరం ఉద్యోగం వదిలి కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్న సీతారామరాజుని అభినందించి అతని వివరాలు తెలుసుకున్నారు. కుమార్తె జాహ్నవీకి వినికిడి లోపం, మాటలు రావని తెలుసుకుని టీడీపీ శ్రవణ ప్రాజెక్టు ద్వారా సాయం చేయాలని అధికారులకు సూచించారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలన్నారు. మీ కష్టంలో మేము తోడుంటామని భరోసా ఇచ్చారు.
జనసేన క్రియాశీలక సభ్యులకు ఇచ్చే 5 లక్షలు బీమా చెక్కుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా దిగమరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు వసంతరాయులు మరణం బాధించిందన్నారు. ఇంటి పెద్దను కోల్పోతున్నామని బాధలోనూ వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేయడం నన్ను కదిలించిందన్నారు. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. దుఃఖాన్ని దిగమింగుకుని అవయవదానం చేసిన వసంతరాయులు కుటుంబానికి అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. మరణంలోనూ మరో 5గురికి ఊపిరిపోయడం గొప్ప విషయమన్నారు. వసంతరాయులు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన కుమార్తెకు వినికిడి సమస్య ఉన్నట్టు తెలిసిందన్నారు. టీడీపీ శ్రవణ పథకం కింద ఆ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులు 2 సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మచిలీపట్నం శివారు, పెడన, తోటమూల, హుస్సేన్పాలెం, కట్లపల్లి, సింగరాయిపాలెం, బల్లిపర్రు, మడక, నందమూరు, మంజులూరు, బంటుమిల్లి, చినపాండ్రాంక, చెరుకుమల్లి, కత్తివెన్ను, గాంధీనగర్, పెదచందాల గ్రామాల్లో ప్రజలంతా రోడ్డు వెంట బారులు తీరారు. పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగితి కృష్ణప్రసాద్, ప్రభుత్వ విప్ బమ్మిడి నాయకర్, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, నియోజకవర్గాల పీసీఓలు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే గుణశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని అరసవల్లి క్షేత్ర ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు గుణశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వేడుకలను 7 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారని, తదుపరి కొన్ని అవాంఛనీయ సంఘటనల వలన 3 రోజులు పండుగ జరుపుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి అరగంటలోనే స్వామివారి దర్శనాన్ని కల్పించుటకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. లక్షలాది మంది తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం క్యూలైన్లో భారంగా మారకూడదని, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శ్రద్ధతో తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు మొత్తం 6 సెక్టార్లుగా ఆలయ పరిసరాలను విభజించి గతంలో గంటల తరబడి వేచి చూసే పరిస్థితిని మార్చుతూ గుడి లోపల వరకు 6 వరుసల క్యూలైన్లను నిర్మించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వాహనాల రద్దీని నివారించేందుకు చర్యలు తీసుకున్నామని, గతంలో వీఐపీ వాహనాలు సింహద్వారం వరకు వెళ్లి తిరిగి అదే దారిలో వెనక్కి వచ్చేవని, ఈసారి వాటిని అసిరితల్లి ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డు మీద లక్ష్మీనగర్ మీదుగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం రోడ్డులోకి బయటకు పంపేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సాధారణ ప్రజల వాహనాల కోసం 80 ఫీట్ రోడ్లు విశాలమైన పార్కింగ్ కల్పించడం జరిగిందని, దర్శనం ముగిసిన తరువాత ప్రతి భక్తుడు బ్రాహ్మణ వీధి గుండా బయటికి వస్తారని, రథసప్తమి రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని, అంతకుమించి భక్తులు వచ్చినప్పటికీ తగిన ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే అని పేర్కొన్నారు. గుడి లోపల వరకు 6 క్యూలైన్ల వరుసలను ఏర్పాటు చేయడం ద్వారా అరగంటలోనే దర్శనం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. భక్తులెవరూ తొందరపడకుండా యంత్రాంగానికి సహకరించాలని, ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు మరియు వృద్ధులకు ప్రోటోకాల్ వెహికల్ 4 పెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందున సినీ ప్రముఖులు, రంగస్థల నటుల చేత వివిధ సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజల వినోద విజ్ఞానం కొరకు వివిధ కార్యక్రమాలు, బెలూన్ ప్రదర్శనలు, హెలికాప్టర్లు విహరించుట సకల ఏర్పాటు చేశామని, ఈ